జగనన్న 2.0 సూపర్ యాప్ మీద కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు. అనుమానాలు, భయాలు ఏంటి అంటే ఆ యాప్ ని డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత పర్సనల్ డేటా మొత్తాన్ని అంటే మొబైల్‌లో ఉన్న పర్సనల్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ యాప్ వాడుతున్నటువంటి వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ ని కూడా క్యాప్చర్ చేస్తున్నాడు అనేది కొంతమందికి వస్తున్న అనుమానం. నేను ఒక వైసీపీ కార్యకర్తే, వైసీపీ యాక్టివిస్టే. ఆమె ఒక వీడియో చేశారు. మామూలుగా మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాల్ చేసేటప్పుడు పర్మిషన్స్ అడిగింది. కానీ ఈ యాప్ ఎలాంటి పర్మిషన్స్ అడగట్లేదు. అంటే మొబైల్లో ఉన్న డేటా మొత్తాన్ని, పర్సనల్ డేటా మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు మొబైల్లో ఫోన్ పేలు, గూగుల్ పేలు ఉంటాయి. వాటికి బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసి ఉంటాయి. ఇప్పుడు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మొబైల్ త్రూనే అందరూ చేస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ అవుతారు. పేమెంట్స్ అందరికీ ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ అన్ని మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఎవరు వెళ్ళట్లేదుగా. ఇప్పుడున్న రోజుల్లో బ్యాంకుకి ఎవరు వెళ్ళట్లే. ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మొబైల్ త్రూనే జరుగుతున్నాయి. కాబట్టి మొబైల్లో ఉన్న డేటాను సేకరించడం అంటే బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని సేకరించడం కూడా కదా, పర్సనల్ డేటాను సేకరించడం కూడా కదా. ఇలా సేకరిస్తున్నారు అని చెప్పేసి ఒక ఆమె ఒక వీడియో చేసింది. సరే, ఇవన్నీ భయాలు, అనుమానాలు, వీటికి ఏం ఆధారాలు లేవు. కాకపోతే సరే, ఇవన్నీ నిజమని నేను అనుకోను. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఈ యాప్ ఎవరి కోసం, దేనికోసం. ఇప్పుడు ఈ యాప్ వాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని జగన్ గారు చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాడుకున్నప్పుడు వాళ్ళే పోస్టులు పెట్టుకుని, వాళ్ళే లైకులు చేసుకుని, వాళ్ళే కామెంట్ పెట్టుకునే కాడికైతే ఆల్రెడీ ఇది అవసరమా? అభిప్రాయాలు షేరింగ్ అనేది ఓపెన్ గా ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం ప్రజల్లోకి పోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయేదేముంది? ఆల్రెడీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తే ఏం లాభం? యాప్లో చెప్పాల్సింది ప్రజలకు కదా. సామాన్య ప్రజలకు అవకాశం లేకుండా, న్యూట్రల్ పీపుల్కి అవకాశం లేకుండా, అది ఆ యాప్లో ఏం జరుగుతుందో కూడా న్యూట్రల్ పీపుల్కి తెలవకుండా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకోళ్ళు పోస్టులు పెట్టుకొని, వాళ్ళకోళ్ళు డప్పులు కొట్టుకొని ఏం లాభం? దీనివల్ల ప్రయోజనం ఏంటి? సరే, పైగా అసలు ఈ యాప్ ఎవరి కోసం పెట్టారు, దేనికోసం పెట్టారు? ఇది చాలా పెద్ద అనుమానం ఏంటంటే బయట సోషల్ మీడియాలో అనుకోండి, అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిలో అయితే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. బూతులు తిట్టకూడదు, బూతులు తిట్టే కంటెంట్ డిలీట్ అయిపోయింది, కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టకూడదు, మహిళల్ని కించపరచకూడదు, వ్యక్తిగత గొడవల జోలికి వెళ్ళకూడదు అనేది ఉంటుంది. ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించడం ఇష్టం లేదు వైసీపీకి. కాబట్టి ఈ యాప్ లో అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకోవచ్చు, కులాల మధ్య గొడవ పెట్టవచ్చు, మతాల మధ్య ఘర్షణ లేపే విధంగా మాట్లాడవచ్చు, ఆ కంటెంట్ ని బూస్టప్ చేయొచ్చు. ఆ యాప్ లో ఆ కంటెంట్ పెట్టి మళ్ళీ ఆ యాప్ లో ఉన్న లింక్ ని ఇతర సోషల్ మీడియా గ్రూప్ లో ఫార్వర్డ్ చేయొచ్చు. సమాజంలో గొడవలు పెట్టే విధంగా యాప్ ని క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో యాప్ ని క్రియేట్ చేశారా? ఏదో ప్రశ్నారావణ కంటెంట్ ఈ మధ్య డిలీట్ అయిపోయింది. ఎందుకు? ఒక మతాన్ని టార్గెట్ చేశారు కాబట్టి. అదే ఈ యాప్ లో అయితే డిలీట్ కాదుగా. ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది కాబట్టి యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు, ఫేస్బుక్ లో ఉంది కాబట్టి మెటా వాళ్ళు డిలీట్ చేశారు. అదే ఈ యాప్ లో ఉందనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిలీట్ చేయరుగా. సో ఎలాంటి కంటెంట్ అయినా సరే డిలీట్ కాకుండా ఉండటం కోసం ఈ యాప్ పెట్టారా అంటే ప్రశ్నారావణ లాంటి వాళ్ళ కోసం, శ్రీరెడ్డి, వల్ల రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళ కోసం, మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టే వాళ్ళ కోసం, మహిళల్ని అవమానించే వాళ్ళ కోసం ఈ యాప్ పెట్టారా అనేది చాలా మందికి ఉన్న అనుమానం. థ్యాంక్ యూ.